విష్ణు సహస్రనామాలలోని 71వ శ్లోకం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిత్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః. అంటే తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానము ఈ నాలుగు బ్రహ్మము అని వ్యవహరింపబడతాయి. ఈ బ్రహ్మమును సృష్టించి వర్ధింపజేయువాడు, తన ఆత్మరూపములగు వేదములను ఎరిగినవాడు, బ్రాహ్మణుల బ్రహ్మజ్ఞానము కలవారి యందు ప్రీతి కలవాడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 72వ శ్లోకం మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్ మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. అంటే వామన అవతారమున గొప్ప పాద నిక్షేపములు కలవాడు, సర్పరాజు అగు వాసుకి, అలాగే లోక సంగ్రహణార్థము మహాయజ్ఞములు ఆచరించువాడు, తానే యజ్ఞమునందు హవిస్సు కలవాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 73వ శ్లోకం స్తవ్య ప్రియస్తోత్రం స్తుతిస్తోత్రారణప్రియః పూర్ణః పూర్ణయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః. అంటే గుణ సంకీర్తన రూపమగు స్తోత్రమునందు ప్రీతి కలవాడగుట చేత స్తుతించబడువాడు, స్తుతించిన వారి కర్మములను హరించి అన్ని సంపదలను చేకూర్చువాడు, లోకరక్షణము కొరకు యుద్ధమునందు ప్రీతి కలవాడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 74వ శ్లోకం మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః. అంటే మనోవేగము కలవాడు, చతుర్దశ విద్యలకు కర్త, భక్తులకు మోక్షరూపమగు ధనమునొసగువాడు, సమస్త పదార్థములందు వసించువాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 75వ శ్లోకం సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సయామనః. అంటే తన యందు విశ్వాసమున్న సుజనులకు ఆశ్రయుడు, వారిని కాపాడుటకు హనుమంతాది శౌర్యవంతులతో కూడిన సేన కలవాడు, యమునా తీరమున గోప బృందము చేత పరివేష్టింపబడినవాడు అగు విష్ణుదేవునికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. 76వ శ్లోకం భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధ పరాజితః. అంటే అధర్మపరుల దర్పము అణచుచు ధర్మపరుల గౌరవం పెంపొందించుటలో ఆత్మానందం పొందువాడు, సుకృతాతుల చేత అతి కష్టము మీద ధారణ చేయువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 77వ శ్లోకం విశ్వమూర్తిర్ మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తి అవ్యక్త శతమూర్తి శతాననః. అంటే అనేక ముఖములు గల అనేక రూపములతో ప్రపంచ రూపమున ప్రకాశించువాడు, విరాట్ రూపమున శేషశయనుడైనవాడు, లోక కళ్యాణార్థం అనేక అవతారములు దాల్చువాడు అయినప్పటికీ ఇట్టివాడని నిర్ధారణ చేయుటకు వీలు లేనివాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 78వ శ్లోకం ఏకో నైక స్తవః కః కిం యత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. అంటే జాతి మత కుల భేదములకు అతీతమైన వాడు అయినను లోక సంగ్రహార్థము మాయచేత అనేక రూపములు దాల్చువాడు, ఎవరి వలన సర్వ ప్రాణులు జన్మించుచున్నవో, ఎవరిని వర్ణించుటకు వాక్కులు చాలవో అట్టి పరబ్రహ్మ ప్రీతితో శృతులు స్మృతులు మూలమున హితోపదేశము చేయువాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. 9వ శ్లోకం సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాశీరశ్చలశ్చలః. అంటే
దివ్య చందనములతో అలంకరింపబడిన శోభములైన అంగములు కలిగి బంగారు ఛాయతో ప్రకాశించువాడు తన స్వరూప సామర్థ్య జ్ఞానాది గుణముల నుండి చలించక శూన్యుడుగా ఉన్నప్పటికీ తన భక్తుల కొరకు ఆశీస్సులను వర్షించుటలో, ధర్మరక్షణార్థం రాక్షసులను సంహరించుటలో వాయు వేగమున చలించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 80వ శ్లోకం. అమాని మానధో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధ మేధజో ధన్య సత్యమేధ ధరాధరః. అంటే ఆత్మ కంటే భిన్నమైన వస్తువుల మీద అభిమానము లేనివాడు, కానీ మాయ చేత అందరికీ ఆ వస్తువుల మీద అభిమానము కలిగించువాడు, అందరి చేత గౌరవింపదగినవాడు, ప్రజ్ఞావంతుడు, ముల్లోకములకు ప్రభువు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. మనము నేర్చుకుందాం, పిల్లలకు నేర్పిద్దాం.